హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. ఫ్రెండ్స్, ఏపీఎస్సీ రోస్టర్ పాయింట్ కేసుకు సంబంధించిన అప్డేట్ ఏంటంటే 21వ తారీఖు ఏదైతే హియరింగ్ లాస్ట్ ఉండాల్సిందే అది లేదు, 22 కూడా జరగలేదు, 23 ఈ రోజు కూడా జరగలేదు అనమాట. బట్ రేపు వచ్చేసి అంటే జరగలేదు ఇన్ ద సెన్స్ ఆ పర్టికులర్ కేసు లిస్టింగ్ లేకి రాలేదన్నమాట. రైట్, వన్స్ అది లిస్టింగ్ లేకి వస్తేనే జడ్జి గారి దగ్గరికి వెళ్తుంది. జడ్జి గారు టైం ఇస్తారు, ఏ టైంకి దాన్ని ఆర్గ్యుమెంట్స్ వినాలి అనేసి. దేర్ ఆఫ్టర్ మనకు ఆ ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతాయి. బట్ ఈ రోజు కూడా ఆ యొక్క కేసు లిస్టింగ్ లేక్ అనేది రాలేదు. బట్ రేపు 99% ఛాన్సెస్ ఆర్ దేర్ మనకు ఆ కేసు లిస్టింగ్ లేక్ రావడం జరుగుతుంది. అర్లీ కోర్ట్ అవర్స్ లోనే ఆ లిస్టింగ్ లేక్ రావడం జరుగుతుంది. అండ్ జడ్జి గారు కూడా ఏ టైంలో దానికి టైం కేటాయించాలి అనేది దాన్ని బట్టి జడ్జి గారు డిసైడ్ చేసుకొని రేపు మనకు నెక్స్ట్ హియరింగ్ అనేది ఉండే ఛాన్సెస్ అయితే 99% ఉన్నాయన్నమాట. రైట్, ఒకవేళ ఇంకేమన్నా ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఏమైనా జరగకపోతే మాత్రం ఖచ్చితంగా రేపు ఛాన్సెస్ అనేది ఉంది హియరింగ్ అనమాట. రైట్, సో ఇది కోర్టు హియరింగ్ అప్డేట్ అనమాట. సో ఇంకొక పిటిషనర్ సైడ్ నుంచి ఒక ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ పేర్లు ఇవన్నీ తర్వాత నేను సెషన్ లో రివీల్ చేస్తాను. సో ఇక్కడ ఒక రోస్టర్ కేసు పాయింట్ మీద ఫైట్ చేసేదానికి తను వస్తున్నారు అనేసి కూడా తెలియడం జరిగింది అనమాట. అంటే వాళ్ళ సక్సెస్ రేటు, అంటే వాళ్ళ కేసులు వాదిస్తే సక్సెస్ వాల్యూ రేట్స్ ఉంటాయి కదా, సక్సెస్ రేటు ఆల్మోస్ట్ 90% కంటే అబోవ్, మేబీ 95% కంటే అబోవే సక్సెస్ రేట్ ఉంటాయి అనమాట. అలాంటి ఒక అడ్వకేట్ అనేది మనకు రావడం జరుగుతుంది. అంటే డెఫినెట్ గా దెర్ ఈస్ ఎ స్ట్రాంగ్ బేస్ అండ్ దెర్ ఈస్ ఏ ఏమంటారు ఒక సాలిడ్ డాక్యుమెంటరీ ప్రూఫ్ అనేది ఉంటుంది ఈ యొక్క సమ్ అనామలీస్ ఉన్నాయి అనేసి. సో తను టేకప్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, అండ్ ఈ యొక్క సిపిటి స్టే విధించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే మేలో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సిపిటి. రైట్, సో బిఫోర్ దట్ కోర్టు వెకేషన్స్ కూడా ఉన్నాయి. కోర్టు వెకేషన్స్ కంటే ముందే మనకు సిపిటి స్టే విధించేదానికి అవకాశం ఏమన్నా ఉందా అంటే ఎంటైర్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయమని ఇమీడియట్ గా ఏం చెప్పరండి. ఫస్ట్ స్టే విధించిన తర్వాత దాని తర్వాత ఏవైతే ప్రొసీడింగ్స్, ఆర్గ్యుమెంట్స్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి దానైతే అవన్నీ విన్న తర్వాత జడ్జి గారు రియలీ ఒక సాలిడ్ డాక్యుమెంటరీ ప్రూఫ్ అనేది పిటిషనర్ సైడ్ ఉంది అని ఫీల్ అయితే, అంటే జియో వయలేషన్స్ కావచ్చు, లేదంటే రోస్టర్ పాయింట్ మిస్ మ్యాచింగ్ కావచ్చు, రోస్టర్ సైకిల్ ప్రాపర్ గా ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం అని కావచ్చు, లేదా ఈ యొక్క ఆర్టికల్ 14 and 16 అంటే కాన్స్టిట్యూషనల్ వయలేషన్స్ కు అగేన్స్ట్ గా ఉంది ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనే భావనకు వస్తే మాత్రము దాని తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. రైట్ నౌ అయితే మనకు స్టే విధించే అంటే నోటిఫికేషన్ యొక్క ప్రాసెస్ అంటే ప్రొసీడింగ్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది, దాని తర్వాత సిపిటి ఉంటుంది, దాని తర్వాత ఆ యొక్క సిపిటి ప్రొసీడింగ్స్ స్టే విధించడానికి మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. వాట్ ఎవర్ ఏపీఎస్సీ సైడ్ నుంచి కూడా తమ వాదనలు అనేది వినిపిస్తారు. వాళ్ళు ఒకవేళ ఈ జడ్జిని కన్విన్స్ చేయగలిగి ఇది పెద్ద స్ట్రాంగ్ వ్యాలిడ్ అంటే స్ట్రాంగ్ పాయింట్ ఏం కాదు, ఇది మైనర్ ఆల్టరబుల్ కంటెంట్ అని వాళ్ళు ఒకవేళ చెప్పుకోగలిగితే డెఫినెట్ గా ఈ ప్రొసీడింగ్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటాయి. లేదు ఇటువైపు కాస్త మంచిగా, ఎందుకంటే సీనియర్ లాయర్లు ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు కాబట్టి, సో ఇంకా స్ట్రాంగ్ పాయింట్స్ కానీ ఇటు సైడ్ నుంచి ఉన్నాయంటే డామ్ షూర్ ఖచ్చితంగా మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. వాట్ ఐ ఫీల్, లెట్ us see మనం, ఎందుకంటే ఆల్వేస్ దెర్ ఆర్ బోత్ సైడ్స్ అనమాట, దెర్ ఆర్ 2 sides. సో ఒకటి అంటే సక్సెస్ అవ్వడము, ఇంకోటి వచ్చేసి అంటే సక్సెస్ ఇన్ ది సెన్స్ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అనమాట. రైట్, సో ఆస్పిరెంట్స్ కూడా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో సో కీప్ ఆన్ స్టడీయింగ్, అంటే మరీ ఓవర్ ప్రెషర్డ్ కాకండి. అంటే నేను ఇచ్చే ఒక చిన్న అడ్వైజ్ అనుకోవచ్చు, సజెషన్ అనుకోవచ్చు. మీరు మీ యొక్క స్టడీస్ ని కంటిన్యూ చేస్తూనే పోతూ ఉండండి దయచేసి. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, 2011 అంటే 2011లో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో మెయిన్స్ కూడా అయిపోయింది, ఇంటర్వ్యూస్ కూడా జరిగాయి. అర్థం చేసుకోవాలి, ఇంటర్వ్యూస్ కూడా జరిగాయి. అది వాళ్ళు ఇంట్లోకి వెళ్ళారా అంటే డ్యూటీస్ లోకి వెళ్ళారా లేదా అనేది ఐఎమ్ నాట్ అబౌట్ క్లారిటీ అబౌట్ దట్. బట్ ఇంటర్వ్యూస్ కూడా జరిగాయి, ఫైనల్ లిస్ట్ కూడా వచ్చింది. బట్ ఫైనల్లీ ఆ నోటిఫికేషన్ సంథింగ్ ఆ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది.
మళ్ళీ కొంతమందిని ఎక్స్ట్రాగా తీసుకొని ప్రిలిమినరీకి మళ్ళీ వాళ్ళకు మెయిన్స్ జరపడం జరిగింది 2016లో. అంటే ఆల్మోస్ట్ స్పాన్ ఆఫ్ 4 years మీకు మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే ఒక స్ట్రాంగ్ సాలిడ్ డాక్యుమెంటరీ ప్రూఫ్ అనేది పిటిషనర్ సైడ్ ఉంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండి. ఈ విషయం మీద మనం గుర్తుంచుకోవాలి. రైట్ నౌ ఈ పిటిషనర్ సైడ్ నుంచి ఉన్న మొదటి స్టెప్ ఏంటంటే స్టే. దాని తర్వాత ఏంది నెక్స్ట్ అనేది ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఈ యొక్క గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత మళ్ళీ డిసైడ్ చేసుకుంటారు అనమాట. కాన్స్టిట్యూషనల్ వయలేషన్స్ కానీ 1416 లేకపోతే ఎనీథింగ్ నాట్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్, నాట్ యాజ్ పర్ ది జిఓ, రైట్? సో నాట్ యాజ్ పర్ ది రోస్టర్ సైకిల్, రోస్టర్ మిస్ మ్యాచెస్ ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా పిటిషనర్ సైడ్ కు ఒక స్ట్రాంగ్ బేస్ అనేది ఉండడం జరుగుతుంది. దిస్ ఇస్ మై ఒపీనియన్. ఎందుకంటే 2011లో నేను కూడా ఎగ్జామ్ రాశాను, మెయిన్స్ ఎగ్జామ్ రాశాను 11లో, రైట్? సో దాని తర్వాత నేను సర్వీస్ డ్యూటీ ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను ఆంధ్రాలో అయితే లేను, అవుట్ సైడ్ ఆఫ్ ది ఆంధ్ర ఉన్నాను. సో మళ్ళీ 2016లో వచ్చి అయితే రాయలేదు అనమాట. ఓకేనా? బట్ ద థింగ్ హ్యాపెండ్ అనమాట. అక్కడ ఏదో సమ్ మిస్ మ్యాచ్ ఉంది, సమ్ వయలేషన్ అనేది జరుగుతుంది అనేసి ఆ టైంలో ఇది జరిగింది. మళ్ళీ 2018లో తెలంగాణకు సంబంధించి ఇలా 1 కాదు 2 కాదు చాలా కేసెస్ అనేది మనకు నోటిఫికేషన్స్ అనేది ఈవెన్ క్యాన్సలేషన్ వరకు కూడా వెళ్ళడం జరిగింది అనమాట. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఫైనల్ గా చూడండి, ఆస్పిరెంట్స్ మీరు చదువుతూ పోతుండండి. మీ యొక్క టైం కూడా ఏంటంటే మాక్సిమం టైం మీ కాన్సన్ట్రేషన్ అనేది స్టడీస్ మీదనే పెట్టుకోండి. అది అంత మాత్రమే చెప్పగలనండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరికి సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. అండ్ సెలెక్ట్ కాని వాళ్ళు కూడా ఏంటంటే మీరు ఏ పక్షంలో కూడా హోప్స్ వదిలి పెట్టుకోకుండా మీ యొక్క కంటిన్యూటీ అనేది చేస్తూ పోతూ ఉండండి. హోప్ దెర్ ఈస్ ఎ బెటర్ ఫ్యూచర్ అహెడ్. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ అప్డేట్ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా రేపు అప్డేట్ నేను తెలియచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ మీ మిత్రులు కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్ అండి.